పెనమలూరు రాజకీయాలంతా కూడా రోజుకు ఒక రాగా మారుతున్నాయి. నెక్స్ట్ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? ప్రజలందరూ కూడా ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, ఇక్కడ బోడే ప్రసాద్ని ఎప్పుడు గెలిపిద్దామా అని ఎదురు చూస్తూ ఉన్నారు. గ్రౌండ్ లెవెల్లో మీరు వెళ్ళి ప్రజల్ని అడిగితే వాళ్ళే చెప్తారు. ప్రత్యేకంగా ఈ నియోజకవర్గం మీద అనేక పుకార్లు ఎందుకు వస్తూ ఉన్నాయని అంటే, కాయలు కాసే చెట్టుపైనే రాళ్ళు విసురుతారు. ప్రజలు ఊహించుకుంటూ ఉంటారు. పత్రికలు కానీ మీడియా కానీ కథనాలు సృష్టిస్తూ ఉంటారు. కృష్ణప్రసాద్ గారు వస్తున్నారు, పార్థసారథి గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. మొన్నటిదాకా పార్థసారథి గారు ఇక్కడ పెనమలూరు నియోజకవర్గంలో ఆయనకి సీట్ ఇస్తున్నారు తెలుగుదేశం పార్టీలో అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుకున్నారు. పార్థసారథి గారికి ఇప్పుడు న్యూజివీడ్ కన్ఫర్మ్ అయిపోయినాక ఇంకెవరు దొరుకుతారా అని చెప్పి చూస్తే మైలవరంలో వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో జాయిన్ అవుతున్నాడు. అక్కడ దేవినేని ఉమా గారికి కృష్ణప్రసాద్ గారికి ఇద్దరికి సీట్ ఇవ్వాలి అంటే పెనమలూరు బోడే ప్రసాద్ని తప్పిస్తారు, ఇక్కడ ఒకరికి ఇస్తారని. ఆ జిల్లాకి ఈ జిల్లాకి సంబంధం లేదు, అక్కడ ఆ ఉన్న నాయకులకి ఇక్కడున్న ప్రజలకి సంబంధాలు లేవు. ఇవన్నీ ప్రజలు ఊహించుకొని రకరకాలుగా మాట్లాడుకోవటమే. కానీ ఇక్కడికైతే చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా నాతో ఒక మాట అన్నారు. ఏమని అంటే, నేను ఎవరికి కూడా హామీలు ఇవ్వలేదు, నువ్వు వెళ్ళి పని చేసుకో అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కాదు, నేను పని చేసుకో అని చెప్పినా కానీ ఏదైనా కానీ దాదాపు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి నియోజకవర్గంలో అభివృద్ధి పైన కానీ లేకపోతే ఈ 4.5 సంవత్సరాల్లో మరి అనేక సార్లు ప్రజల మధ్య 1కి 3 సార్లు ఇంటింటికి కూడా తిరగడం జరిగింది, అందరినీ కలవటం జరిగింది. ఇక్కడ ప్రజా వ్యతిరేక విధానాలు ఏదైతే ఉన్నాయో అటన్నిటి మీద పోరాటాలు కూడా చేయటం జరిగింది. నిన్నగాక మొన్న మరి ఇసుకలో జోగి రమేష్ ఇక్కడికి వచ్చింది మొదలు అప్పుడే ఇసుక క్వారీలో దందా మొదలు పెడితే అక్కడికి వెళ్ళి అర్ధరాత్రి తెల్లారులు అక్కడ కూర్చొని దాన్ని ఎదుర్కోవడం జరిగింది. ఈరోజు క్వారీ ఆపటం జరిగింది. ఈ విధంగా కార్యకర్తలకు ఏ ఇబ్బందులు ఉన్నా కానీ అర్ధరాత్రి అయినా సరే వెళ్ళి వాళ్ళకి ఆదుకోవటం కానీ వాళ్ళకి అండగా నిలబడటం కానీ చేస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఇక్కడ తప్పకుండా నాకే ఇక్కడ అవకాశం కల్పిస్తారని మేమందరం కూడా, క్యాడర్ అయితే ముఖ్యంగా నాకన్నా కూడా క్యాడర్ చాలా బలంగా ఉన్నారు. ఎందుకనంటే బోడే ప్రసాద్కి సీట్ రాకపోతే ఇక్కడ మేము తెలుగుదేశం పార్టీలోకి పనిచేయడం కూడా అనవసరం అన్న విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అలా ఏముండదు. తప్పకుండా ఇక్కడ ప్రజల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకే తెలుగుదేశం పార్టీలో అవకాశాలు ఉంటాయి. మనం నిత్యం ప్రజల్లో ఉన్నాం కాబట్టి మనకే అవకాశాలు ఉంటాయని నేను అందరికీ కూడా చెప్తా ఉన్నాను. అంటే మనం చూసాం, అంటే రోడ్డు వైండింగ్ పనుల్లో కావచ్చు, లేదా ఇల్లు తీసేసిన వాళ్ళందరికీ కూడా మీరు ఇల్లు ఇప్పించారు. అలాగే అనేక కార్యక్రమాలు, వాళ్ళకి ఏ అవసరమైనా కూడా బోడే ప్రసాద్ ముందుంటారని మీరే చెప్తూ ఉన్నారు. సో లాస్ట్ ఎలక్షన్స్లో మీరు ఓడిపోవడానికి గల కారణాలు ఏమనుకుంటున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఓడిపోయారు. దాంట్లో అది నేను ఒక కారణం తప్పితే ప్రత్యేకమైన కారణం అయితే నాకైతే ఇది ఉంది అని నేను అనుకోవట్లేదు. ప్రత్యేకంగా ఆ రోజున జనసేన అభ్యర్థి ఈ నియోజకవర్గంలో కూడా ఉన్నట్లయితే కొంత ఓటింగ్ చీల్చుకునేవాడు. నేనైతే 20-25 వేలతో గెలిచేవాడిని. అదే తప్పితే నా యొక్క లోపాలు అయితే ఉన్నాయని నేనైతే అనుకోవట్లా. అంటే నిన్న మొన్నటి వరకు పార్థసారథి మీద మీరు ఫైట్ చేశారు. అంటే ఇసుక విషయంలో కావచ్చు, ఇక మరి చాలా అంశాల్లో దోచుకుంటున్నారు, ఇళ్ల పట్టాల విషయంలో, పంపిణీ విషయంలో, స్థలాల విషయంలో, ఇలా రోజుకొక అంశం పైన మీరు పార్థసారథి పైన ఫైట్ చేశారు. ఇప్పుడు ఆయన అదే పార్థసారథి మీ పార్టీలోకి వస్తున్నారు. సో మీరు ఎలా స్వాగతిస్తారు? నా నియోజకవర్గం కాదు, పక్క నియోజకవర్గం. పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నాక ఏ వ్యక్తినైనా పార్టీలోకి తీసుకుంటాను, మనం అతని యొక్క ఉపయోగాలు, అతని వలన ఏదన్నా పార్టీకి ఉపయోగపడుతుంది, ఉపయోగించుకోవాలి అనే నిర్ణయం తీసుకున్నాక నేనేమి మాట్లాడడానికి అయితే మాట్లాడను. అంటే జోగి రమేష్ వచ్చారు, ఆల్రెడీ పార్టీ ప్రచారం జరుగుతూ ఉన్నారు, మీ మీద అనేక విమర్శలు చేస్తూ ఉన్నారు. వాటిలన్నింటినీ కూడా ఎలా తిప్పికొట్టడానికి ప్రజల ముందుకు? నా మీదే విమర్శలు చేయలేదే. నా దగ్గర అతను విమర్శలు చేసినట్టయితే నా దృష్టికి అయితే ఏం రాలా. ఇవాళ బోడే ప్రసాద్ని విమర్శించాలి అంటే ఎవరి వల్ల కాదు. ఎందుకనంటే నేను ఏ రోజు ఏ తప్పు చేయలే. జోగి రమేష్ని మైలవరం నుంచి పెడన్ ఎందుకు పంపించారు? పెడన్లో అభ్యర్థి లేక. పెడన్ నుంచి మళ్ళీ పెనమలూరు ఎందుకు తీసుకొచ్చారు? పెనమలూరులో వైసీపీ అభ్యర్థులు లేరా, కార్యకర్తలు లేరా? నన్ను అతను విమర్శించే స్థాయి అతనికి ఎక్కడుంది? ఏ స్థాయి నుంచి ఎక్కడికి వచ్చాడు? అతని స్థాయి ఏంటి? ఒక గుమస్తాగా పనిచేశాడు. నేను ఒక రైతు కుటుంబంలో 25 ఎకరాలు కలిగిన రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని. ఇవాళ నా భూమి ఎంత? 2 ఎకరాల 20 సెంట్లు.
రాజకీయాల్లో ఆస్తులు పోగొట్టుకున్నాం కానీ ఎక్కడ చేయి చాచి ఎవరి దగ్గర చేయి చాచి డబ్బులు అడగటం కానీ తీసుకోవటం కానీ ఏ రోజు లేదు. బోడే ప్రసాద్ మీద రిమార్క్ ఏదన్నా ఉంది అంటే నవ్వుతూ పలకరించడం అనే ఒక మాట తప్పితే ఈ నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ ఎవడో నన్ను ఏలెత్తి చూపెట్టి ఇది చేశావు అనే పరిస్థితులు నేను అనిపించుకోను ఎప్పుడు కూడా లేదు కూడా. కాల్ మనీ వ్యవహారంలో ఇప్పుడు మీరు ఏ విషయంలో నాపైన మచ్చలేదు అంటున్నారు. కాల్ మనీ వ్యవహారంలో బోడే ప్రసాద్ హస్తం ఉంది అని వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు. దీని మీద మీరేమో? కాల్ మనీ వ్యవహారంలో నా హస్తం ఉందని ఎక్కడన్నారు? కాల్ మనీలో ఉన్న ఒక వ్యక్తి పక్కన నేను ఉన్నాను అన్నారు తప్పితే నా హస్తం ఉందని ఎవరు అనలా. ఆ రోజున వాళ్ళు చెప్పుకున్నారు, నేను ఛాలెంజ్ చేశా, మీకు ఏదైనా దమ్ము ఉంటే నా మీద కేసు పెట్టండి, ఎక్కడైనా ₹1 ఎవరికైనా అప్పిచ్చినట్లుంటే వడ్డీ తీసుకున్నట్లుంటే ప్రభుత్వం మీది. ఆ రోజు పార్టీని భ్రష్టు పట్టడానికి రకరకాలుగా ప్రచారాలు చేశారు. నేను గనక కాల్ మనీ కానీ లేకపోతే ఇంకోటి రకంగా ఆ రోజు రోజా మాట్లాడితే ఆవిడ తగ్గట్టే సమాధానం చెప్పా. ఎందుకనంటే చెయ్యని పనికి నన్ను విమర్శిస్తే ఎంత కోపం ఉంటుందో ఆ అమ్మాయికి తెలిసే విధంగా నేను విమర్శించాను. ఏ విధంగా ఆ అమ్మాయికి కూడా అర్థమైంది. అందుకే మళ్ళీ నా పేరు ఎత్తలా. ఆ పేరు ఎత్తితే దానికి తగ్గట్టుగానే నేను మాట్లాడతా. ఎవరినైనా అడగమనండి, నియోజకవర్గంలో కాదు, నా స్నేహితులు కాదు, ఈ నియోజకవర్గంలో ప్రజలను అడగమనండి, కాల్ మనీ చేస్తాడా లేకపోతే ఏం చేస్తాడు బోడే ప్రసాద్ అనేది. జోగి రమేష్ మీ పైన పోటీకి నిలబెడుతున్నారు. పెనంలూరు నియోజకవర్గ ప్రజల్లో వైసీపీ పైన ఉన్న అభిమానం ఏంటి, టీడీపీ పైన ఉన్న అభిమానం ఏంటి? ప్రత్యేకంగా పార్టీకి కొంత ఓటింగ్ ఉంటుంది. ఆ పార్టీ అవ్వచ్చు, ఈ పార్టీ అవ్వచ్చు. నిత్యం ప్రజల మధ్య ఎవరైతే ఉంటున్నారో ప్రజలు వాళ్ళని కోరుకుంటారు. ఈరోజు ఎక్కడి నుంచో పెడన్ నుంచో మైలవరం నుంచో తీసుకొచ్చి ఇక్కడ పెడితే ప్రజలైతే సమర్థిస్తారైతే నేను అనుకోవట్లా. ఎందుకనంటే అతనికి చాలా గొప్ప చరిత్ర ఉంది. పెడంలో గొప్ప చరిత్ర ఉంది, మైలవరంలో గొప్ప చరిత్ర ఉంది. ఇప్పుడు ఒక నియోజకవర్గం దోచుకోవడానికి సరిపోలేదని అటు మైలవరం, ఇటు పెడన, ఇటు పెనంలూరు. ఇక్కడ ఇసుక క్వారీలు దోచుకుంటాం మొదలుపెట్టాడు. అప్పుడే రియల్టర్ని ట్యాక్స్ వసూలు చేయడం మొదలుపెట్టాడు. రిజిస్ట్రార్ల దగ్గర అప్పుడే దాదాపుగా 15 లక్షల రూపాయలు వసూలు చేశాడు. మళ్ళీ పెడంలో మైలవరంలో బూడి చెరువులు దోచుకుంటా ఉన్నాడు. పెడంలో చేపల చెరువులు తవ్వినా, రొయ్యల చెరువులు తవ్వినా ఇతనికి కప్పం కట్టంది చేయటానికి లేదు. ఇతను నీతివంతుడా? నన్ను విమర్శించాడు, ఏం విమర్శించాడు ఒక మాట చెప్పండి, నేను దానికి సమాధానం చెప్తాను. వైసీపీ నుంచి నవరత్నాలు ఏవైతే ప్రవేశపెట్టారో ప్రజలకి వైసీపీ పార్టీలో ఎవరిని నిలబెట్టినా కూడా ఖచ్చితంగా 175కి 175 గెలుస్తాము అని కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. మీరు టీడీపీ నుంచి ఆ కాన్ఫిడెంట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? కాన్ఫిడెన్స్ ఎవరు ఇవ్వలేదు. ఇప్పుడు లాస్ట్ టైం నేను పోటీ చేసినప్పుడు నేను భారీ మెజార్టీతో గెలుస్తానని నమ్మకంతో నేను పోటీ చేశా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి 175 గెలుస్తానని ఆ నమ్మకం వాళ్ళలో క్రియేట్ చేయకపోతే ఇవాళకి అభ్యర్థులు దొరకట్లా. ఇక్కడదంతే అక్కడదంతే ఇక్కడ అన్నట్టు ఒక నియోజకవర్గం నుంచి ఒక నియోజకవర్గానికి అభ్యర్థులు మార్చేసుకుంటున్నాడు. ఏదో బింకాలు అంటారు, బింకాలు పలకటం కాదు.